నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఈ వీడియో మేము చేస్తున్నందుకు గాను ఇవాళ అసలైన సార్థకత లభించింది అనేది నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే వార్త ఒకటే అయినప్పటికీ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క కథనంలో దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న అమరావతిలో రైతులతోటి ఒక సదస్సు నిర్వహించారు. N8 రోడ్డు కింద స్థలాలు, ఇళ్ళు కోల్పోయే వాళ్ళతోటి అక్కడ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కావచ్చు, మంత్రి నారాయణ గాని నిర్వహించిన ఆ సభలో ఒక అపశృతి జరిగింది. రామారావు అనే ఒక రైతు కుప్పగూలిపోయాడు. గుండెపోటుతోటి కూలిపోతే ఆయన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇక గోతికాడ గుంటనక్కలాగా సాక్షి ఆ వార్తని అందుకుని ఇక ఇప్పుడు అమరావతి రైతుల మీద చంద్రబాబు దాష్టీకం చేస్తుంటే వాళ్ళు బలి ప్రాణ బలి తీసుకుంటున్నాడు అని చెప్పే ప్రయత్నం ఒకటి జరిగింది. అసలు ఏ ఏ ఏ వార్త ఏ పేపర్లో ఎలా వచ్చిందని ఒకసారి చూద్దాం. కూల్గా మాట్లాడి అంతంలోనే కుప్పకూలి, రాజధాని రైతుల భేటీలో అపశృతి, N8 రోడ్డు కింద స్థలాలు, ఇళ్లు కోల్పోతున్న వారితో భేటీకి రాములు, మాట్లాడి కూర్చుంటుండగా గుండెపోటు, మంత్రి కాన్వాయ్లో కార్లు ఆసుపత్రికి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ. కూల్గా మాట్లాడి కూర్చుంటుండగా గుండెపోటు వచ్చిందన్నారు. ఆయన కొంచెం వాడివేడిగానే మాట్లాడాడు. ఆ విషయం అయితే అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 5 ఎకరాలు ఇచ్చున్నాడు. ఆయనకి తిరిగి రిటర్నబుల్ ప్లాట్లు వాగులో ఇచ్చారు. దాని మీద ఆయన కొంచెం గరంగా ఉన్నాడు. దాన్ని సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కకి మారుస్తారా నాకు అని గట్టిగా దబాయించే మాట్లాడాడు. కానీ ఆ దబాయింపుకే గుండెపోటు వచ్చిందా అని అంటే భూములు ఇక్కడ సాక్షిలో వాళ్ళు ప్రజెంట్ చేసిన దాని ప్రకారంగా చూస్తే భూములు ఇస్తే బలి తీసుకున్నారు. గుండె పగిలిన రాజధాని రైతు, ఇప్పటికే 2 ఎకరాలు ఇచ్చా, ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసింది, నేను ఇచ్చిన భూమికి బదులుగా వాగులో ప్లాట్లు ఇచ్చారు, ఇప్పుడు నా ఇంటిని కూడా లాక్కుంటామంటే ఎలా? సభలో మాట్లాడిన అనంతరం కుప్పకొలిన రైతు రామారావు. ఇక దాంతో ఇక గత వ్యవహార శైలి మొత్తం అంతా కూడా బయటకు తీసి గతంలోనే 50,000 ఎకరాల పైగా సేకరణ చేశారు, అది జాలదంటూ మళ్ళీ పూలింగు, 29 గ్రామాలకే పరిమితం అయితే ఇది చిన్న మున్సిపాలిటీగానే ఉండిపోతుంది అని చంద్రబాబు నాయుడు అన్న మాటలన్నింటినీ వక్ర భాష్యాలు చెప్పుకుంటూ రాసిని మొత్తం మళ్ళీ తిరిగి రాశారు. ఇందులో అసలు ఇప్పుడు ఈ రైతులు ఇంత ఆవేదన చెందటానికి దాదాపుగా ఆయన వచ్చి 3 రాజధానుల అంశం ఎత్తుకున్న దగ్గర నుంచి మనం ఒకసారి చూసుకుంటే రైతులకి ఇంత ఆవేదనతోటి ఎంతోమంది గుండె బయలు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజున హైలైట్గా సాక్షికి కావాల్సి వచ్చింది. అసలు సాక్షికి రాజధాని రైతుల మీద రాసే హక్కు ఉందా? ఏదన్నా ఒక విషయం జరగానే గోతికాడు గుంటనక్కలాగా వచ్చి ఇక్కడ వాలిపోవటం తప్ప గతంలో జరిగినవి కానీ అసలు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసలు రాజధాని అమరావతి చుట్టూతా ఎయిడ్స్ ఉంది అని ఒక కృష్ణరాజు అనే ఒక జర్నలిస్ట్ పేరుతోటి బతుకుతున్న ఒకడిని తీసుకొచ్చి సాక్షిలో పెట్టి మాట్లాడించే ప్రయత్నం చేసింది ఎవరు? సాక్షి కాదా? ఈరోజు వచ్చి సొత్తబోస కబుర్లు చెబుతున్నారు రాజధాని రైతుల మీద. కానీ అక్కడ జరిగిన అసలైన వాస్తవం అంత కూల్గా ఏమీ లేదు, వాళ్ళు వర్ణించినంతగా ఇదిగా ఏమీ లేదు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇక దేశానికి జనాభాయే ఆస్తి, ప్రతి జంట 3 పిల్లల్ని కనాలి, వృద్ధ ప్రపంచంలో యువ దేశం మనదే. సీఎం నిన్న మోహన్ భగత్ వచ్చారు. ఇది ఒక సమ్మేళనంలో ఆయనతోటి మాట్లాడుతూ చంద్రబాబు దేశానికి జనాభాయే ఆస్తి, ఒక్కొక్కరు 3 కానండి అని సూచిస్తూ వచ్చారు. నిన్న మొన్నటి దాకా విస్తృత ప్రచారం, 2 చాలు, 3 వద్దు, 1 ముద్దు అనుకుంటా ప్రచారం చేశారు. దానికి కట్టుబడి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో దాదాపుగా ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే జనాభా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో పాటుగా ఇప్పుడు జనాభా లెక్కలు తీసి విభజన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి అది ఆధారభూతమైందని. ఇక ఇప్పుడు పిల్లల్ని కనాలంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాజకీయ అంశం కోసమే ఏదోటి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయకూడదు. కానీ ఇప్పుడు 3 కని వాళ్ళని పెంచడానికి ఒక్కొక్కరిని కంటేనే పెంచడం చాలా కష్టంగా ఉంది. గతంలో లాగా లేదు. పిల్లల్ని కంటే పెంచడానికి పెద్దోళ్ళు ఉన్నారు, మనం పనికి వెళ్ళొచ్చు అని ఇంకోటని చూసుకోవటానికి లేదు. ఇప్పుడు న్యూక్లియర్
ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు. ఒక్కళ్ళని పెంచడానికి చాలా కష్టంగా ఉంది. పరిస్థితులు కూడా చాలా రకాలుగా మారిపోయినాయి. అనేక రకాల జబ్బులు హాస్పిటల్‌కి తీసుకెళ్తే వేలకు వేలు అయిపోతున్నాయి. మరి వాటన్నిటిని ఎవరు భరాయించాలి ముగ్గురిని కంటే? ఇక రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే. రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే ఊరుకోం సీఎం. తిరుపతి నూతన పోలీస్ కార్యాలయం ప్రారంభించిన చంద్రబాబు. గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన జంతు బలి గురించి కానీ అక్కడ రక్తాభిషేకం చేసిన దాని గురించి మొత్తం అన్నిటి గురించి వరుసపెట్టి ఆయనకి దొరికిందే అదునుగా ఇక్కడ మాట్లాడేశారు. ఇక రాష్ట్రమంతా రెవెన్యూ క్లినిక్లు, మన్యం మోడల్ అమలుకు ప్రభుత్వ ఆదేశాలు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఈ క్లినిక్లు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేలో నిర్వహణ, ఫిర్యాదులు పరిష్కార బాధ్యత తహసీల్దార్దే. CCLA మార్గదర్శకాలు జారీ. రెవెన్యూలో పూర్తి ప్రక్షాళన జరగకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరు బతికే పరిస్థితి ఏం లేదు. అంతా వాళ్ళ చేతుల్లో మిగిలిపోయింది. ఇక CPM కంచుకోటలో కాషాయ పతాకం. కేరళలో జరిగిన ఒక అద్భుతం అన్నమాట. త్రివేంద్రం కొత్త మేయర్గా బీజేపీ నేత వివి రాజేష్ ఎన్నిక. ఇక దక్షిణ భారతదేశంలో బీజేపీకి తిరుగులేదు అని చెప్పి నిన్నటి నుంచి ఊదరగొట్టేస్తుంది సోషల్ మీడియాలో. ఒక మేయర్ స్థానం సంపాదించినందుకే CPM, యాక్చువల్గా కేరళలో CPM కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు ఉండేవాళ్ళు. బీజేపీకి అక్కడ ఒక చిన్న చోటు కూడా లేదు. ఇప్పుడు ఒక మేయర్ పదవిని సంపాదించారు. 100 స్థానాలకు ఎన్నిక జరగగా బీజేపీ 50 స్థానాలు గెలుచుకుంది. CPM సారథ్యంలో LDF 29, కాంగ్రెస్ నేతృత్వంలో UDF 21, ఇండిపెండెంట్లు 2 చోట్ల గెలిచారు. నగర మేయర్గా బీజేపీ తరపున ఆ పార్టీ నేత వివి రాజేష్ బరిలో నిలవగా ఆయనకు 51 ఓట్లు లభించాయి. LDF అభ్యర్థి శివాజీకి 29, UDF అభ్యర్థి KS శబరినాథ్కు 19 ఓట్లు వచ్చాయి. రాజేష్కు ఒక స్వతంత్రుడు కూడా మద్దతు ఇచ్చారు. 2 ఇండిపెండెంట్ ఓటింగ్లో పాల్గొనలేదు. ఆ విధంగా వాళ్ళకి మేయర్ పట్టం లభించింది. ఇక బ్రెస్ట్ క్యాన్సర్కి చెక్ పెట్టాలంటే కసరత్తు బెస్ట్. నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసం ఎక్కువగా తినడం ప్రధాన కారణం. మొనోపాస్ ఆలస్యమయ్యే మహిళల్లో 30 ఏళ్ళు దాటాక గర్భం దాల్చే వారికి అధిక ముప్పు. దీనన్నిటికీ పరిష్కారం ఎక్సర్సైజ్ చేయటం. ఇక కెనడాలో భారత విద్యార్థి దారుణ హత్య. టొరంటో యూనివర్సిటీ సమీపంలో శివాంక్ అవస్థిపై దుండగుల కాల్పులు, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి. ఇలాంటి దాడులు బాగానే ఎక్కువ అవుతున్నాయి. తుపాకీతో కాల్చి చంపారు. ఇక ఉద్యోగులకు 2000 కోట్ల బోనస్. ఓ అమెరికా వ్యాపారి ఔదార్యం. ఆ కంపెనీ యజమాని ఔదార్యం గురించి వింటే ఎంతటి దానకర్ణుడో కదా అని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో కదా అని అనుకోక మానరు. సుమారు 2155 కోట్లు అంటే $240 మిలియన్ తన కంపెనీలో పనిచేసే 540 మంది ఉద్యోగులకు బోనస్గా ఇచ్చేశాడు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త గ్రాహం వాకర్, లూసియానాకు చెందిన గ్రాహం వాకర్ తన కుటుంబ కంపెనీ ఫైబర్ బాండ్ను అమ్మిన సందర్భంగా ఉద్యోగులకు ఈ బోనస్ ప్రకటించారు. దీంతో ఒక్కొక్క ఉద్యోగి సుమారు 4 కోట్లు పొందారు. తమ కంపెనీ కొనుగోలు చేసిన మొత్తం 15% ఉద్యోగులకు ఇవ్వాలని టేక్ ఓవర్ చేసిన కంపెనీకి కండిషన్ పెట్టి మరీ గొప్పగా మనసు చాటుకున్నాడు. ఇక 20 మంది వీర బాలలకు పురస్కారాల ప్రదానం. బహుకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలుగు రాష్ట్రాలకు చెందిన శివాని, విశ్వనాథులకు ప్రశంసలు. రాజస్థాన్లో యువతిపై గ్యాంగ్ రేప్. నిందితుల్లో ఒక మహిళ, ముగ్గురి అరెస్టు. శ్రీవాణి బిల్లులు ఏం చేద్దాం?
పెండింగ్లో ఉన్న వాటిని చెల్లించాలా వద్దా స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్న టీటీడీ. జగన్ హయాంలో పనులపై అవినీతి ఆరోపణలు 104 పనులు రద్దు, విజిలెన్స్ విచారణకు ఆదేశం. రద్దు చేశారు. ఇక బిల్లులు చెల్లించాలి అని అంటే ఇక బిల్లులు ఒక్కోసారి ఇవ్వక తప్పదు. పని పూర్తయిన తర్వాత అది మంచి పనా చెడ్డ పనా అనే దానికంటే అది బాధ్యత కింద బిల్లులు కొన్ని పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్ననే అలాగనే నాకు ఎవరో ఒక వాట్సాప్ పెట్టారు. ఫలానా వాళ్ళకి బిల్లు వచ్చింది, వాళ్ళ బిల్లు వాళ్ళు గతంలో మరి జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు కదా అని. ఇక నిన్న దేశానికి జనాభా ఆస్తి అనే దాంట్లో వచ్చింది ఇది. ఇక జగనే నా టార్గెట్, నేను బరిలో పందెం కోడి లాంటి వాడిని, చావుకు తెగించి ఒంటరి పోరాటం చేశా, ఎవరి మద్దతు అవసరం లేదు. యాక్చువల్గా రఘురామకృష్ణరాజు మీద పివి సునీల్ కుమార్ చేస్తున్న దీన్ని వెనక నుంచి జగనే నడిపిస్తున్నాడు అనేది ఆయన ఉద్దేశం, అందరి ఉద్దేశం కూడా. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా టార్గెట్, నాకు ఎవరి మద్దతు అవసరం లేదు, ఒంటరి పోరాటమే నాకు ఇష్టం అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద అమీరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను నిర్మించిన 180 మెగావాట్ల ప్రాజెక్టు విలువ 2000 కోట్లు ఉంటుందని చెప్పారు. దేశంలోనే ఇంత తక్కువ ఖరీదైన ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎవరూ నిర్మించలేదని తెలిపారు. జగన్ మీడియా తనపై అబద్ధ పురాతలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు నాపై కావాలనే పెట్టించిన 3 కేసుల ద్వారా నన్ను 420గా చిత్రించి నీ పత్రికలో రాస్తున్నావు. డిప్యూటీ స్పీకర్ పదవిని బర్తరఫ్ చేయాలని నీ వాళ్ళతోటి మాట్లాడిస్తున్నావు అంటే సునీల్ కుమార్ ఆ మాటలు మాట్లాడుతోంది. అది నిజమే. జగన్పై మండిపడ్డారు. 11 కేసుల్లో నా 420గా ఉన్న నువ్వు సీఎం పని చేయలేదా అని నిలదీశారు. అది నిజమే కదా, ఆయన మీద కూడా ఉంది 420 చీటింగ్ కేసులే, క్విడ్ ప్రోకో. ఇక 20 కోట్లు కొల్లగొట్టి సిఐడికి చిక్కి, గాజువాకలో అంతర్జాతీయ సైబర్ ముఠా అరెస్టు. దేశంలో పలు చోట్ల డెన్లు ఏర్పాటు చేసుకుని మోసాలు, ఏపీలో 20 కోట్లకు పైగా దోచుకున్న నేరగాళ్లు. వియత్నాం, కాంబోడియా, లావోస్ నుంచి ప్లాన్ అమలు. కింగ్ పిన్ హోహుడే సహా 7 కేటుగాళ్లు అరెస్టు. ఇక సైబర్ అరెస్టులని అవన్నీ ఏదో ఒకటి చేసి ఆన్లైన్లో సైబర్ డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారంట. అది చూడండి, అధునాతన ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అన్నీ ఉన్నాయి అక్కడ. ఇక పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు 29, 30 తేదీలో విచారించేందుకు మాచర్ల కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్న హైకోర్టు. పరకామణిలో చోరీలో పాల్గొన్న రవికుమార్, ఆయన ఆస్తులు ముందుగానే వేరే వాళ్ళ పేర్ల మీదకి ఏమన్నా బదలాయింపు జరిగినాయా లేదా ఇప్పుడు ఆ టీటీడీకి బదలాయించిన ఆస్తుల మీద కానీ దాని తర్వాత ఇప్పుడు మరి అప్పుడు అధికారంలో ఉన్న పెద్దల పేరు మీద కూడా చాలా ఆస్తులు బదలాయింపు జరిగాయి అనే దాన్ని కూడా మొత్తం అంతా నిగ్గుదేల్చడానికి ఒక మధ్యంతర నివేదిక ఏసీబీ ఇచ్చింది. దాని మీద మేము ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. ఇక ఒకసారి సాక్షికి వెళ్ళి మరొకసారి చూద్దాం. స్మార్ట్గా 20 కోట్ల దోపిడీ, 77.98 కోట్ల స్మార్ట్ ఫోన్లు డీల్లో ప్రజాధనం లూటి. అంగన్వాడీలకు 58,204 ఫోన్లు కొనుగోలు అవినీతి. ఇందులో శాంసంగ్ A06 5G ఫోన్కు ప్రభుత్వ ధర 13,398. అది ఆన్లైన్లో ఉన్న ధర 9,380 రూపాయలు. 4GB ర్యామ్, 64GB మెమరీ ఫోన్కు 13,398 వ్యయం. ఆన్లైన్లో ఇదే కాన్ఫిగరేషన్తో మొబైల్ 10,000 లోపే. భారీగా కొంటే ఆన్లైన్ కంటే తక్కువకే ఆఫ్లైన్లోనూ లభ్యం. ఆన్లైన్లో చూపించేవి చాలా చూపిస్తారు, అక్కడ బిల్లులు లేకుండాను ఇక అనేక రకాలైన మోసాలు అన్నీ అందులోనే జరుగుతుంటాయి ఆన్లైన్లో వచ్చేది. అందుకని తక్కువ రేటుకి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ తీసుకున్న కాంట్రాక్టర్లు కూడా దాదాపుగా 13,398 అంటే
ఒకసారి మనం గూగుల్లో చెక్ చేసి చూద్దాం, చూడండి, ఉండండి. శాంసంగ్ ఇక్కడ చూడండి, ఆన్లైన్ ధర ఎంత ఉంది. సంగీత మొబైల్స్ 10,499, ఫ్లిప్కార్ట్ 10,868, విజయ్ సేల్స్ 10,499. ఒకసారి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తుంటాం. 19% ఆఫర్. ఇక్కడ 13,499 దీని ఒరిజినల్ ధర ఇదే. దీన్ని 10,868కి వీళ్ళు ఆఫర్లో 19% ఆఫర్లో ఇస్తూ ఉన్నారు. ఇలాంటి గోల్మాల్ గోవిందాలు కొన్ని జరుగుతూనే ఉంటాయి. కాంట్రాక్టర్లు మరి లబ్ధి పొందేది అక్కడే కదా. కానీ వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో అయితే మరి తిరుపతిలోను తిరుమలలోను ఎన్నెన్ని చేశారు. అసలు శాలువా 300 400ది కానిస్తా 1300 1400 కొన్నారు. ఇక చంద్రబాబుని అరెస్ట్ చేసే దమ్ముందా? బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు క్రిమినల్స్కు రాజ్యాంగ పదవులు కట్టబెడతారు. చంద్రబాబు లాగా గంటకు కోట్లు వెచ్చించి లాయర్లను పెట్టుకునే స్తోమత సిపిఎంకి లేదు. సిపిఎం నేత అప్పలరాజు అరెస్టు దుర్మార్గం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. చంద్రబాబుని అరెస్ట్ చేసే దమ్మే ఉంది, మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా? 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద బయటనే ఉంటూ నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నా, ఎన్ని రకాలైన బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడినా కూడా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అవ్వదు, ఆయన అరెస్ట్ అవ్వడు, ఏం జరగదు. చంద్రబాబును మాత్రమే అరెస్ట్ చేసే దమ్ముందా అని అంటే ఎందుకు మీ నాయకుడిని అరెస్ట్ చేశారనే. అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వామపక్షాలు కొంచెం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్నాయనేటట్టుగా కనపడుతున్నాయి. అందుకని వాళ్ళు కూడా వార్తలు హైలైట్లో మరీ వేస్తూ ఉన్నారు. ఇక కూటమి నేతల బరి తెగింపు. కోడి పందాలు, జోద క్రీడలకు హైటెక్ ఏర్పాట్లు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా బేరాలు. 3 రోజుల్లో చేతులు మారుతున్న 100 కోట్లు దండుకుంటున్న కూటమి ప్రజాప్రతినిధులు. గతంలో మరి వైసీపీ ప్రతినిధులు దండుకున్నారు. అసలు ఇదేమిటి, గుడివాడలో క్యాసినో నడపనివ్వండి, ఎక్కడ ఏదైనా జరగనివ్వండి. కేసరపల్లికి బరిలో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి 2 కోట్లు. పెనమలూరు నియోజకవర్గంలో క్యాసినోకు 70 లక్షలు. ఇగో మళ్ళీ క్యాసినో కూడా వచ్చింది ఇక్కడ. మీ హయాంలో జరిగిన క్యాసినోలు ఇవన్నీ మర్చిపోయారు. ఇదే సాక్షి అంటే. అందుకనే అనాలిసిస్ వస్తుంది. గోతికాడ గుంటనక్కలాగా మాట్లాడుతూ ఉంటారు, వేచి చూస్తూ ఉండే పత్రిక సాక్షి అనేది. ఇవన్నీ ఈ రోజున 2 పత్రికల్లో వచ్చిన, ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.